కులం లేదు, మతం లేదు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే స్ఫూర్తితో ముందుకు వెళ్లే వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేసన శంకర్రావు, కుమ్మర క్రాంతి కుమార్, చంద్రగిరి యేసురత్నం, కన్నా మాస్టర్ నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా హిందూ కాలేజీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జ్యోతిరావు పూలే గొప్ప తత్వవేత్తని, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని మరవలేమని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనాన్ని కూడా నిర్మించి ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించాలని కోరారు. గుర్తుపెట్టుకుంటున్నామంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ రోజు మను సంస్కృతి అనేది ఉండేది. మను సంస్కృతి ప్రకారంగా కొన్ని కులాల వాళ్ళు చదువు నేర్చుకోకూడదు, చదువు చెప్పకూడదు, స్త్రీలు విద్య నేర్చుకోకూడదు. ఇలాంటి సమాజం, ఎంత అనాగరికమైనటువంటి సమాజం ఉంది. అలాంటి అనాగరిక సమాజంలో పోరాడి ఆయన తన భార్యను ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఆమెతో పాటు కులమతాలు లేవన్నట్టు ముస్లిం ఆమె ఫాతిమాబీ అని ఉంది. ఆ ఫాతిమాబీ అనే ఆమెను కూడా బాగా ప్రోత్సహించి మంచి పాఠశాలలు పెట్టి ఆ రోజుల్లోనే 52 పాఠశాలలు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనలు ఈరోజు విద్యార్థులందరికీ తెలియపరిస్తే సందర్భంగా ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సామాజిక తత్వేత. ఈ సమాజంలో ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఒక అణగారిన వర్గాలకే కాదు, అన్ని వర్గాలకి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉండాలనే సంకల్పంతో ఆ రోజున సావిత్రిబాయి పూలేని చిన్నతనంలోనే వివాహం ఆడి ఆవిడికి విద్యాబోధనలు నేర్పించి ఈ దేశంలో అనేక పాఠశాలను ఏర్పాటు చేసి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా విద్యాబోధనలో ప్రముఖంగా ఉండాలనేటువంటి సంకల్పంతో